హాయ్ ఫ్రెండ్స్, వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది. విషయం ఏంటంటే యాక్చువల్లీ పట్టు చీరల గురించి అవేర్నెస్ వీడియోస్ పెడుతున్నా కానీ ఎవరికి ఆ ఒక్క అవేర్నెస్ దేనిందిలే, అవేర్నెస్ ఏం నిలిచిపోయింది అన్నట్టు ఉన్నారు. కాకపోతే డోంట్ వరీ, మీ అందరికీ ఒక అవేర్నెస్ ఇవ్వాలి అని నేను ఆల్మోస్ట్ 3 years బిఫోరే. అవేర్నెస్ అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్ గురించి ఒరిజినల్ ఏంటిది, నాన్ ఒరిజినల్ ఏంటిది, ఎట్లా ఉంటుంది, దాని గురించి ఎంటైర్ ప్రోడక్ట్ గురించి చెప్పి తర్వాత నేను మార్కెటింగ్ చేసుకోవాలనుకున్నా. కాకపోతే ఈ రోజున మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. అంటే మనం మంచి చేద్దాం అనుకుంటే ఎవరికి అది అవసరం లే. వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఆ ప్రోడక్ట్ ఏ బడ్జెట్కి, ఎంత తక్కువకి ఎంత బాగా కనిపించే ప్రోడక్ట్ దొరుకుతుంది, అంతే. మిగతాదంతా ఏది అవసరం లేదు. నేను బయట ఎక్కడో ఒక నార్మల్గా ఎక్కడికో ట్రావెల్ చేస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక డౌట్ వచ్చింది. అరే, మనం 3 years నుంచి ప్రోడక్ట్ గురించి అవేర్నెస్ తీసుకొద్దామని ప్రయత్నం చేస్తున్నామే కానీ ఏ రోజు కానీ మార్కెటింగ్ చేసుకోవాలనో లేదంటే బిజినెస్ ప్రమోట్ చేసుకోవాలనో చేయలేదు. మేబీ తప్పు నాదేనేమో. అంటే తప్పు నాదేనేమో అని ఎందుకు అనుకుంటున్నాను అంటే, ప్రోడక్ట్ చూపించి అది ఒరిజినల్, ఇది డూప్లికేటు, లేదంటే ఇది ఇమిటేట్, లేదంటే ఇట్లా ఉంటుందని నేను తెలియజేసి చెప్పాల్సింది ఇవి. మీకు ఊరికి నేను అవేర్నెస్ చెప్తూ 3 ఏళ్ళ నుంచి వీడియోస్ వెళ్ళట్లే అని నేను బాధపడి, నేను మనోవేదనలా ఫీల్ అయ్యి సరిగ్గా వీడియోస్ పెట్టగా చాలా టైం పోగొట్టుకున్నా. కానీ ఇప్పుడు అట్లా జరగదు. ప్రోడక్ట్ చూపిస్తా, మార్కెట్లో ఏం నడుస్తా అంటే దాని ప్రైస్ మ్యాటర్ గురించి 100% జెన్యూన్గా చెప్తా. నచ్చితే కొనండి, లేదంటే ఒరిజినల్ ప్రోడక్ట్, లేదంటే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీసే కావాలి అంటే సంప్రదించండి, కాల్ చేయండి, కింద నంబర్ ఇస్తా. ఇంకో విషయము, ఇది వచ్చేసి 95% మినిమం 90% డూప్లికేట్ ప్రోడక్ట్ ఉంది మార్కెట్లో. వాళ్ళ నుంచి నాకు ఎటువంటి ప్రాబ్లం జరగదు. కాకపోతే రాంగ్ కామెంట్స్, ఫేక్ కామెంట్స్, అబ్యూజ్డ్ కామెంట్స్ ఇవన్నీ నా ఛానల్స్లో వచ్చినా నేను విని తట్టుకోలేను. నాకు బాధ అవుతుంది. అంటే మనం మంచి చేద్దామంటే చెడు ఎదురైనప్పుడు బాధ అవుతుంది, అదొక్కటే. అందుకని నేను కామెంట్స్ ఆఫ్ చేస్తా. నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి మెసేజ్ చేయండి. మీకు నచ్చిన ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకునే విధంగా నేను ప్లాన్ చేస్తా. అప్కమింగ్ ఒక ఈకామర్స్ వెబ్సైట్, ప్రోడక్ట్ బేస్డ్ మన ప్రోడక్ట్కి సేల్స్కి సంబంధించిన సేల్స్ పేజ్ వెబ్సైట్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాను. ఇకపైన ఇదే ఛానల్లోనే కంపల్సరీ శారీస్ ప్రోడక్ట్ మీద ఉంటుందండి. సెమీ పట్టు అంటే సెమీ పట్టు, ప్యూర్ అంటే ప్యూర్, 1 గ్రామ్ అంటే 1 గ్రాము, మ్యానుఫ్యాక్చరర్స్ కాడా అంటే మ్యానుఫ్యాక్చరర్స్. నేను ఒక విషయం ఫిక్స్ అయిపోయినా, నీకు ప్రోడక్ట్ ఏదైనా కానీ ప్రజలకి ప్రోడక్ట్ మాత్రమే కావాలి. నేను చెప్పేది ఒరిజినలా నాన్ ఒరిజినల్లా అని గ్రహించే ఓపిక ఎవరికి లేదని నాకు అర్థమయ్యేపాటికి 3 ఏళ్ళు అయింది. ఎందుకంటే నేను ఛానల్స్లో వీడియోస్ పెట్టట్లేదని ఒక యూట్యూబ్ ఎక్స్పర్ట్ ఉన్నారు కాంటాక్ట్లో, ఆయనకి అడిగితే ఆయన చెప్పింది ఒక్కటే, నీ ఛానల్లో ఎందుకు చూడాలి నీ ఛానల్లో, నువ్వు అవేర్నెస్ చెప్తున్నావు అనుకో. అవేర్నెస్ అనేది ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ లాంటిది. ఆ జ్వరం వచ్చినప్పుడు, ఇది వచ్చినప్పుడు మాత్రమే నీకు అవసరం పడుతుంది. నువ్వు రోజు పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకోవు కదా. నువ్వు రోజు ఏం చూస్తావు, ఏం తింటావు, భోజనమే కదా తినేది. అది థింక్ చెయ్యి. ఫస్ట్ ఈ అవేర్నెస్ గోలంతా పక్కకు పెట్టేసి ప్రోడక్ట్ చూపించు. ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. ఒరిజినల్ ప్రోడక్టా, నాన్ ఒరిజినల్ ప్రోడక్టా, ప్యూర్ హ్యాండ్లూమా, మ్యానుఫ్యాక్చరింగా, లేదంటే సూరత్ ఇంకా వచ్చిండే ప్రోడక్టా, లేదంటే హ్యాండ్లూమ్ శారీసా, లేదంటే కుట్టు బ్రోకెట్సా, హ్యాండ్లూమ్ మేడింగా, లేదంటే పవర్ఫుల్ మేడింగా, లేదంటే ర్యాపియర్ లూమ్సా, లేదంటే
ఎయిర్ జెట్ లూమ్స్, ఇట్లా టైప్స్ ఆఫ్ లూమ్స్ ఉన్నాయండి. ఈ రోజున సెమీ కంచి పట్టు చీర తయారు చేయడానికి 1800 to 2900 బేసిక్, అక్కడి నుంచి 5000 వరకు ఉన్నాయి సెమీ కంచి పట్టులో మ్యానుఫ్యాక్చరింగ్. కానీ సూరత్ వాళ్ళు, అది ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ నేను చెప్పేది, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మీకు 1800 to 2900 వరకు ఇక్కడ పవర్ లూమ్స్లో పడతాయి. ఎందుకు అంత పడతాయంటే ఇక్కడ ప్రతి చీరకి లేబర్ 400 to 500 అట్లా కాస్టేజ్ పడుతుంది. ప్లస్ ప్రోడక్ట్ సూరత్ నుంచి ఇక్కడికి రావాలి, ట్యాక్సెస్, తర్వాత ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్, తర్వాత ఇక్కడ నంబర్ ఆఫ్ ఏజెంట్లు ఉంటారు. డైరెక్ట్ సూరత్ నుంచి ఏ మ్యానుఫ్యాక్చరర్ చేతికి వన్ హ్యాండ్లో రాదు. అక్కడి నుంచి ఒక డీలరు, ఇక్కడి నుంచి ఒక డీలర్, ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక డీలరు, వీళ్ళ ఇట్లా పార్ట్ ఆఫ్ పార్ట్స్ అంతా డివైడింగ్ అయ్యి ఇంచుమించు 100 రూపాయలు రావాల్సిన ప్రోడక్ట్ 400కి వస్తుంది. అట్లా మీకు ఇదే చీరలే సూరత్లో 700, 800 రూపీస్ కూడా దొరుకుతాయి అంటున్నారు. కానీ అవి మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేటప్పుడు దాని మ్యానుఫ్యాక్చరింగ్ స్టైల్ వేరే, అది మెయిన్ మ్యాటర్. మ్యానుఫ్యాక్చరింగ్ స్టైల్ వేరే. అందుకని ప్రతి ఒక్కరూ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మీరు తెలుసుకున్న తర్వాత ప్రోడక్ట్ ప్రైస్ని మీరు ఒక జడ్జిమెంట్ చేసుకోండి. అంతేగాని ఆడు 700, 800కో 1000 రూపాయలకో ఇస్తున్నాడు, నువ్వెందుకు 2000 మీ కాడ ఎందుకు అంటే, ఆ చీర మీరు ఒక్కసారి చుట్టుకుని యామారి కింద కూర్చున్నారంటే ఎక్కడ పగిలిపోతుందో తెలియదు. చీర ఇట్లా ఓపెన్ అయిపోతుంది సగానికి. అంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధానం అట్లా ఉంటుంది పవర్ లూమ్స్లో. అర్థమైందా? మీరు చేసేది ఏంటి అంటే, మేము కూడా చేసేది పవర్ లూమ్సే. కానీ సూరత్ వాళ్ళు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే పవర్ లూమ్స్లో ఒక్క రోజుకి 15 నుంచి 20 చీరలు, 10 నుంచి 20 చీరలు మ్యాక్సిమం, 10 నుంచి 20 చీరలు బయటకు వస్తాయి ఒక్క పవర్ లూమ్లో. ఒక్కొక్క లూము 30 to 40 lakhs కాస్ట్. అదే ఇక్కడ వచ్చేసి 7 to 8 lakhs వరకు పవర్ లూమ్స్ కాస్ట్. రోజుకి 2 చీరలే అవుతాయి. అక్కడ చీరకు 100 రూపాయలు ఇస్తారు, ఇక్కడ చీరకు 500 రూపాయలు ఇస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. అంతే, వేరే ఏం లేదు. అక్కడ చీర ప్రొడక్షన్ మీద బేస్ అయి ఉంటుంది. వాళ్ళు ప్రొడక్షన్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ బాగా చేసుకుని సెల్ చేసుకోవాలనే మోటోతో ప్రొడక్షనింగ్ చేస్తారు. ఇక్కడ క్వాలిటీ బేస్డ్ ఉంటుంది. ఇక్కడ అంటే ఎక్కడ ధర్మవరము, యలంక, బెంగళూరు, దొడ్బళాపూరు సింగిల్ పవర్ లూమ్స్, సేలము అంటే ఒకే సెమీ పవర్ లూమ్ ఉంటుంది. ఆ పవర్ లూమ్కి కంప్యూటర్ జాకాడు. వీటిలో తయారయ్యే పట్టు చీరలనే సెమీ కంచి పట్టు చీరలు అంటారు. ఇది మెయిన్ మ్యాటర్. నేను ఇక సేల్స్లోకి ఎంటర్ అవుతున్నా, శారీస్ సేల్స్లోకి. అక్కడున్న కొన్ని శారీస్ రీసెంట్గా మొన్ననే తెప్పించుకున్నా మా బ్రదర్ దగ్గర, ఒక 30 to 40 శారీస్. నేను ఎక్కడున్నా మీకు ప్రోడక్ట్ మీద అవేర్నెస్ ఇస్తూ, ప్రోడక్ట్ 100% ఒరిజినల్ ప్రోడక్ట్ మీకు ఇవ్వాలనేది నా ఒక మోటో. నా గురించి ఆల్మోస్ట్ 3 to 4 years నుంచి నేను దీని మీద పోరాడుతున్నా. కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశా. ఓకేనా? నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటా.